నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరోనాపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశం. వైఎస్ఆర్ జలకళ ద్వారా రాష్ట్రంలో 2 లక్షల మంది రైతులకు ఉచితంగా బోర్లు వేస్తామన్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్ రైతాంగ శ్రేయస్సే లక్ష్యమని వెల్లడి. ఈ నెల 26న భారత్ బంద్ కు పిలుపునిచ్చిన వామపక్షాలు జయప్రదం చేయాలని ప్రజల్ని కోరిన నేతలు. దివాడలో సందడి చేసిన హీరోయిన్ పాయల్ రాజ్పూత్. ఇక డీటెయిల్స్ చూస్తే కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ఉధృతం చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 4-5 వారాల్లో 1 కోటి మంది వ్యాక్సినేషన్ ఇవ్వాలని తెలిపారు. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రణాళికపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. లోపాలు సరిదిద్దిన తర్వాత వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగం పెంచాలని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే యజ్ఞం ముమ్మరంగా సాగాలని సూచించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియలో మరో 6 రోజులు మాత్రమే మిగిలి ఉందని, ఈ ఎన్నికలు పూర్తయి ఉంటే వ్యాక్సినేషన్పై పూర్తి దృష్టి పెట్టేవాళ్లమని అన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. దీనివల్ల వ్యాక్సినేషన్కు అడ్డంకులు ఏర్పడే పరిస్థితి ఉందన్నారు. ప్రజారోగ్యానికి భంగం కలిగించే ఇలాంటి పరిస్థితులకు బాధ్యులెవరనే ప్రశ్న తలెత్తుతోందని, ఏది ఏమైనా మనం చేయాల్సిన పని మనం చేయాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ జలకళ పథకం కింద రాష్ట్రంలో 2 లక్షల మంది రైతులకు ఉచితంగా బోర్లు అందించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనని జలవనరుల శాఖ మంత్రి పి అనిల్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం భూగర్భ జల శాఖ స్వర్ణోత్సవాల సందర్భంగా భూగర్భ జల వ్యవస్థలు, సవాళ్లు, అవకాశాలు అంశంపై ఏర్పాటు చేసిన జాతీయ సదస్సులో మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ భూగర్భ జలాల గణన శాఖ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగస్వామి కావటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టుకుని నీటి ప్రాధాన్యతను తెలియచేసేలా ఎంతో బాధ్యతగా భూగర్భ జలశాఖ తన విధులను నిర్వహిస్తోందన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో సమర్థవంతంగా పనిచేసే శాఖల్లో భూగర్భ జలశాఖకు ఎంతో ప్రాధాన్యత ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్న వయసులోనే ఎంతో ప్రాధాన్యతతో కూడిన జలవనరుల శాఖ మంత్రిగా నియమించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని, అందువల్లనే ఈ స్వర్ణోత్సవాల్లో పాల్గొనే అదృష్టం తనకు దక్కిందన్నారు. Groundwater has been exploited and how groundwater has been useful for various sectors and which has been a resource for many people in various sectors, and now how groundwater level the stress is becoming increasing, the over exploitation anta kuda andaru kuda the people have the officials and delegates have also spoken about in by large, and I hope this workshop which is will be apt to look forward the challenges, how groundwater systems to be improved and how to make the challenges, the over exploitations కానీ the stress levels కానీ అన్నీ కూడా చేసేదానికి ఈ ఒక వర్క్షాప్ ఉపయోగపడుతుందని అనుకుంటా ఉన్నాను. And I have informed and I have seen also the retired officials who have been working in this department for past 50 years also attending this workshop. I hope their knowledge and their experience will enrich this workshop and would be a major resource and informative for this workshop. I hope these retired officials have come a long way, even though the corona pandemic, which is increasing, they say the second phase and is increasing in this country, and I hope even they have made their presence felt here. I hope every retired official and senior officials who have come here, I'm very thankful from my heart attending this workshop here, sir. And the NHP, the national, I appreciate the National Hydrology Department who have rendered major source for the water resources department across the country in various states, and the groundwater department is one of the most efficient working department in this country, and basically our state groundwater department of AP, which was ranked first from Niti Aayog groundwater composite conservative water department index. So I congratulate every groundwater official who had worked for it, and our state which has developed the groundwater, which has developed the AP RIMS, I hope developed by the Vasar Labs. Prasad Garu is also here. I congratulate him also for which is useful information for the groundwater and which has been followed in various states after which AP has been implemented, and I thank the officials for that.
And even as our secretary has also said that our state is going to go for a water audit system, so that each and every drop of water which is coming from the reservoirs and which has been tapped from the groundwater is being audited. So because water is a precious now, which is a precious this, so that each and every drop of water should be audited, where the water is going, where the water. So we are developing that system, which groundwater and water audit system is going forward in the state. I hope this groundwater department fulfills that and reaches to the auditing system, make efficient auditing system in the state, which ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న భారత్ బంద్కు అన్ని సంఘాలు మద్దతు తెలపాలని వామపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేశారు. హనుమాన్పేటలోని దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి దోనెపూడి శంకర్, సిపిఎం నగర కార్యదర్శి దోనెపూడి కాశీనాథ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న భారత్ బంద్కు అన్ని సంఘాలు మద్దతు తెలపాలన్నారు. 3 నల్ల చట్టాల రద్దు కోరుతూ 4 నెలల నుండి రైతులు ధర్నా చేస్తూ ఉంటే ఇప్పటి వరకు మోదీ పట్టించుకోవటం లేదన్నారు. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని చూస్తోందని వారు ధ్వజమెత్తారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు పోస్కో కంపెనీతో వైసీపీ ప్రభుత్వం చీకటి ఒప్పందం కుదుర్చుకుందని వారు ఆరోపించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే విశాఖ ఉక్కుపై పునరాలోచించాలని వారు డిమాండ్ చేశారు. ఓకే, రెడీనా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఢిల్లీలో దేశ రాజధానిలో 4 మాసాలుగా విరోచిత రైతాంగ పోరాటం నిర్వహిస్తున్న రైతాంగ పోరాటానికి మద్దతుగా రైతు వెన్నెముక విరిచే 3 నల్ల చట్టాలను రద్దు చేయాలని చెప్పి 32 మంది అమరుల త్యాగాల ఫలితాలతో వచ్చినటువంటి విశాఖ ఉక్కు ప్రైవేటు పరం చేసి అంబానీలకి, బదానీలకి, అదానీలకి అమ్ముతున్నటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ మార్చి 26వ తేదీన జరిగే భారత్ బంద్లో విజయవాడ నగరంలోని పుర ప్రముఖులు, వ్యాపార వాణిజ్య వర్గాల వారు, విద్యార్థులు, యువకులు, రైతులు, మహిళలు పెద్ద ఎత్తున 500 ప్రజా సంఘాలు ఇచ్చినటువంటి పిలుపుని జయప్రదం చేయవలసిందిగా సిపిఐగా వామపక్ష పార్టీలుగా విజ్ఞప్తి చేస్తున్నాం. 4 మాసాలుగా దేశ రాజధానిలో సరిహద్దులను మూసివేసి రైతులు విరోచిత పోరాటం చేస్తున్నారు. సుప్రీంకోర్టు తక్షణమే దీన్ని పరిష్కరించుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది మోడీ ప్రభుత్వానికి. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ 100 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసేటువంటి దానికి వ్యతిరేకంగా రైల్వే, గనులు, వనులు, ఫ్యాక్టరీలు, విశాఖ ఉక్కు, ఎల్ఐసి, ఓడరేవులు, విమానయానం, ఈ రకంగా మొత్తం 100 ప్రభుత్వ రంగ సంస్థలని అమ్మేసేటువంటి దానికోసం, అదానీ అంబానీలకి కట్టబెట్టేటువంటి దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా రేపు 26వ తేదీ బంద్ జరగబోతూ ఉంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పనని నినదించినటువంటి 32 మంది అమరవీరుల త్యాగాల ఫలితంగా వచ్చినటువంటి ఇందిరాగాంధీ దిగొచ్చి విశాఖ ఉక్కుకి అనుమతించినటువంటి ఆ పరిస్థితిని గమనంలో ఉంచుకొని ఈరోజు ఆంధ్రుల యొక్క సొంత సంస్థగా, ఆంధ్ర ప్రజానీకం యొక్క కలల పంటగా భావిస్తూ ఉన్నటువంటి విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేసేటువంటి దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి మోడీకి వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా సాగుతూ ఉన్నటువంటి ఈ భారత్ బంద్. అంతేకాదు 3 నల్ల చట్టాలతో వ్యవసాయ రంగాన్ని తుత్తునీయలు చేసి
కార్పొరేట్లకు కట్టబెట్టేటువంటి దానికి, రైతన్ననే కూలన్నగా మార్చేటువంటి దానికో పద్ధతుల్లో ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి విధానాలకి వ్యతిరేకంగా సాగుతూ ఉన్నటువంటి భారత్ బంద్ ఇది దేశ ప్రజల యొక్క వాంఛనీయమైనటువంటి కోరిక మేరకు శ్రీరస్తు షాపింగ్ మాల్ ని హీరోయిన్ పాయల్ రాజ్పుత్, మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ప్రారంభించారు. స్థానిక రైతు బజార్ దగ్గర శ్రీరస్తు షాపింగ్ మాల్లో జ్యోతి ప్రజ్వలన చేసిన హీరోయిన్ కుమారి పాయల్ రాజ్పుత్తో కలిసి మంత్రి కొడాలి నాని జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం మిగతా 2 ఫ్లోర్లను ప్రారంభించారు. పట్టుచీరల కౌంటర్ని మంత్రి కొడాలి నాని ప్రారంభించారు. I mean, whenever I go for the normal events, I feel okay, but whenever he invites me for Sridastu shopping mall, I feel like that I'm going to meet my extended family. So once again, congratulations, and may you get all the success in the world. And this is your 6th showroom in Gurivara, right? It's an achievement. So congrats, and Nani garu, lovely meeting you. Anil Kumar garu. We are lovely meeting all of you, and thank you so much, Gurivara, for a warm welcome. తూర్పు నావికాదళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ సీఎం జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. లీడ్ క్యాప్ ను మాదిగ కార్పొరేషన్లో విలీనం చేయాలని లీడ్ క్యాప్ పరిరక్షణ సమితి జాతీయ ప్రతినిధి మాజీ ఐఏఎస్ అధికారి రామాంజనేయులు కోరారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లిడ్ క్యాప్ పరిరక్షణ సమితి జాతీయ ప్రతినిధి డి రామాంజనేయులు మాట్లాడుతూ లిడ్ క్యాప్ పేరిట ప్రభుత్వం సేకరించిన భూమిని మాదిగ కార్పొరేషన్కు రిజిస్ట్రేషన్ చేయాలని కోరారు. మాదిగ సంక్షేమానికి మాత్రమే లిడ్ క్యాప్ పనిచేయాలని ఆయన అన్నారు. చర్మకార శిక్షణ పొందిన మాదిగ యువతకు 10 లక్షల రూపాయల ఇన్సెంటివ్ ఇవ్వాలని, వారికి తోలు నైపుణ్యంలో శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లీడ్ క్యాప్ను మాదిగ కార్పొరేషన్లో విలీనం చేయటమే కాక సమర్థుడైన మాదిగ చర్మకార అధికారిని చైర్మన్గా నియమించాలన్నారు. చర్మకార శిక్షణ పొందిన మాదిగ యువతకు లీడ్ క్యాప్లో అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు కల్పించాలని ఆయన కోరారు. అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో లెదర్ అవుట్లెట్లు ఏర్పాటు చేసి చర్మకారులకు 60% సబ్సిడీపై రుణాలు మంజూరు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 20% విదేశీ మారక ద్రవ్య వస్తువులను లిడ్ క్యాప్ ద్వారా ఉత్పత్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని డి రామాంజనేయులు కోరారు. అయితే ఇది జాతీయ స్థాయిలో లిడ్ క్యాప్ అనేటువంటి చర్మకారులకు సంబంధించినటువంటి ఈ పరిశ్రమను అభివృద్ధిలోకి తీసుకురావాలి, పూర్వ వైభవాన్ని తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో జాతీయ స్థాయిలో ఇన్ఫామ్ అంటే ఇంటలెక్చువల్ ఫార్మ్ ఆఫ్ మాదిగాస్ అండ్ అలైడ్ కమ్యూనిటీస్, అంటే ఏ కమ్యూనిటీస్ అయితే చర్మం మీద ఆధారపడి చర్మముతో సంబంధమైనటువంటి పరిశ్రమల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా జీవనభృతిని పొందుతున్నారో ఆ కులస్తులందరూ కూడా 27 కులాలు ఉన్నాయి. మాదిగా, మోచి, మహారు ఇలాంటి కులాలు అన్నీ కూడా జాతీయ స్థాయిలో 27 కులాలు ఒక త్రాటి మీదకి తీసుకొని వచ్చి జాతీయ స్థాయిలో ఈ లిడ్ క్యాప్ అనేటువంటిది కంప్లీట్గా, అంటే కేవలం వీళ్ళు ఒక కూలీలుగా మిగిలిపోకుండా చర్మాన్ని ఒలిసేంత వరకే వీళ్ళు పనికొచ్చే వ్యక్తులు కాకుండా ఆ చర్మాన్ని శుద్ధి చేసే విషయంలో, ఆ చర్మం ద్వారా తయారైనటువంటి వస్తువుల్ని మార్కెట్ చేసే విషయంలో ఈరోజు విదేశ ద్రవ్యంలో 30% ద్రవ్యం ఒక చర్మం మీదే మన దేశానికి లభిస్తుందన్నటువంటి విషయం మీకు తెలుసు. అదేవిధంగా పెద్ద 10 పరిశ్రమల్లో తోలు పరిశ్రమ అగ్రభాగాన ఉంది. ఈ ఇనుము, ఉక్కు ఇవన్నీ తర్వాత, అవి ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడతాయి. కానీ ప్రతినిత్యము మనిషికి ఆహారం తర్వాత ప్రతి జీవన శైలిలో ఉపయోగపడేది తోలు మాత్రమే. సో దీన్ని చిన్న చూపుగా చూడకుండా తోలు ఒలిసేటప్పుడే కాకుండా తెలుగుదేశం పార్టీలో ఉండి పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిపై, వైసీపీకి అమ్ముడుపోయిన వారిపై టీడీపీ అధినేత చంద్రబాబు చర్యలు తీసుకోవాలని మాజీ డిప్యూటీ మేయర్ గోగుల రమణారావు విజ్ఞప్తి చేశారు.
గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో సొంత పార్టీలో తనపై జరిగిన దురాగతాలను మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ సిట్టింగ్ కార్పొరేటర్కు తప్పకుండా సీట్ ఇవ్వాలని పురపాలక ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు సందేశాన్ని ఇచ్చారన్నారు. 30వ డివిజన్ నుండి పోటీ చేసే అవకాశాన్ని తనకు చంద్రబాబు కల్పించారని గుర్తు చేశారు. అందరూ డివిజన్లో టీడీపీ గెలుస్తుందనే సందర్భంలో మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా గెలవకుండా ఉండేందుకు అనేక ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. ఇండిపెండెంట్ అభ్యర్థిని రెబల్గా నిలబెట్టి వారి తరపున బోండా ఉమా కుటుంబ సభ్యులు ప్రచారం చేశారని ఆరోపించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా టీడీపీ రెబల్ అభ్యర్థికి కేవలం 650 ఓట్లు మాత్రమే వచ్చాయని, టీడీపీ పార్టీలో ఉండి టీడీపీ పార్టీ ఓటమి కోరుకోవటం సిగ్గుచేటన్నారు. ఒక రెబల్ అభ్యర్థి కోసం బోండా ఉమా చంద్రబాబు దగ్గరికి వెళ్లి సీటు ఇమ్మని కూడా తనకే సీటు కల్పించారన్నారు. కార్పొరేషన్ టీడీపీ కైవసం చేసుకుంటున్న సమయంలో టీడీపీ నాయకులు ప్రెస్ పెట్టడం ఏంటని ప్రశ్నించారు. పార్టీ పరువుని బజారుకి ఇచ్చారని, తనను అవినీతి పరుడుగా ప్రజల్లో అసత్య ప్రచారాలు చేశారని అన్నారు. తన రాజకీయ జీవితంలో ఒక్క అవినీతికి పాల్పడలేదన్నారు. 5 సంవత్సరాలు తనతో తిరిగిన వారే ఎన్నికల సమయంలో తనపై అసత్య ప్రచారాలు చేశారని, అప్పుడు కనపడిన అవినీతి ఇప్పుడు మీకు ఎక్కడి నుండి కనపడిందని ప్రశ్నించారు. అవినీతి నిరూపిస్తే తాను బహిరంగ క్షమాపణ చెప్పి రాజీనామాకు స్వస్తి చెప్తానన్నారు. చంద్రబాబుకు లేఖపూర్వకంగా సందేశాలు పంపానని, విజయవాడలో టీడీపీ పార్టీని బలహీనం చేయకండని విజ్ఞప్తి చేశారు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 30వ డివిజన్లో మా ప్రీతమ నేత చంద్రబాబు నాయుడు గారు బీసీ అయిన నాకు బీఫార్మ్ ఇచ్చి పోటీ చేసే అవకాశం కల్పించినందుకు ముందుగా చంద్రబాబు నాయుడు గారికి నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. కార్పొరేషన్ ఎన్నికలు రిజర్వేషన్లు ఎప్పుడైతే ప్రకటించారో ఆ రోజే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన చేశారు. బీసీ రిజర్వేషన్లు 33% నుంచి 27% ఈ ప్రభుత్వం తగ్గించింది. కానీ తెలుగుదేశం ప్రభుత్వం బీసీలకు ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ 33% ఇస్తూ వారిని ప్రోత్సహించవలసిందిగా ఒక ప్రకటన చేయడం జరిగింది. అలాగే ఎక్కడైతే బీసీ కార్పొరేటరు సిట్టింగ్ కార్పొరేటర్ ఉంటాడో అతనికి జనరల్ కానీ ఏ కేటగిరీలో ఉన్న అవకాశం ఉంటే సిట్టింగ్ కార్పొరేటర్కి తప్పకుండా సీట్ ఇవ్వాలని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కార్పొరేషన్ ఎన్నికల ముందు ఈ రాష్ట్ర ప్రజలకు ఒక మెసేజ్ ఇచ్చారు. దాంట్లో భాగంగానే 30వ డివిజన్ రామకృష్ణాపురం, దేవీనగర్, బుడమేరు మధ్యకట్ట గతంలో 53వ డివిజన్, అదే డివిజన్ నుంచి 2014లో నేను ఎన్నికై డిప్యూటీ మేయర్గా నాకు చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారు. మరలా అదే డివిజన్లో జనరల్ కేటగిరీలో నాకు చెత్తపై సేవా ఛార్జీల వసూళ్ల నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని సిపిఎం నేత సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. నిన్న జరిగిన ఉన్నత అధికారుల సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి పట్టణాల్లో గ్రేడ్ 1, 2, 3 మున్సిపాలిటీల్లో రోజుకు ₹1 చొప్పున సంవత్సరానికి ₹365, స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీల్లో రోజుకు ₹2 చొప్పున సంవత్సరానికి ₹730, నగరపాలక సంస్థలో రోజుకు ₹3 చొప్పున సంవత్సరానికి ₹1100 ప్రతి కుటుంబం నుండి చెత్త సేకరణపై సేవా ఛార్జీలు వసూలు చేయాలని ఆదేశాలిచ్చారు. పారిశుధ్య నిర్వహణకు, అదనపు వాహనాల ఏర్పాటుకు, ఇంటింటికి చెత్త సేకరణకు చర్యలు చేపట్టడం హర్షణీయమే. కానీ ఏనాడూ లేని విధంగా చెత్త సేకరణపై ఛార్జీలు వసూలు చేయాలనే ఆదేశాలు ఇవ్వటం శోచనీయమన్నారు. మున్సిపల్ ఎన్నికలు ఇటీవలగానే ముగిశాయని, వైఎస్ఆర్ పార్టీకి అఖండ మెజారిటీని ప్రజలు ఇచ్చారని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పౌర సేవలను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన, ఎన్నికైన కౌన్సిల్స్ పైన ఉందని తెలిపారు. ఇంకా కొత్త కౌన్సిల్ కొలువు తీరలేదు. ఎన్నికైన కౌన్సిల్ తమ పట్టణాల్లో సుపరిపాలనకు తగు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కానీ కౌన్సిల్ను పక్కన పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా చెత్త పన్ను వసూలు ఆదేశాలు ఇవ్వటం స్థానిక సంస్థల స్వయం నిర్ణయాధికారాన్ని కాలరాచివేయటమేనని అన్నారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి.
వైఎస్ఆర్ పార్టీకి బ్రహ్మాండమైనటువంటి మెజారిటీని ప్రజలు ఇచ్చారు. ఒక ప్రజారంజకమైనటువంటి పరిపాలన అందించాలని, అలాగే మున్సిపాలిటీలలో సదుపాయాలు మెరుగుపరచాలని ప్రజలందరూ కూడా ఆకాంక్షించారు. నిన్న జరిగినటువంటి ఉన్నత అధికారుల సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి గారు కొన్ని నిర్ణయాలని చెత్త సేకరణకి, వాహనాల ఏర్పాటుకి తీసుకోవడం హర్షణీయమే. కానీ చెత్త సేకరణకి మున్సిపాలిటీలలో గ్రేడ్ 1, 2, 3 మున్సిపాలిటీల్లో రోజుకి రూపాయి చొప్పున, సంవత్సరానికి 365 రూపాయలు, స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీల్లో 2 రూపాయల చొప్పున, వాటికి సుమారుగా మరి 2 రూపాయల చొప్పున వసూలు చేయటం, నగరపాలక సంస్థల్లో 3 రూపాయల చొప్పున సుమారు 1100 రూపాయలు వసూలు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఇది పూర్తిగా ప్రజల ఆకాంక్షలకు భిన్నమైంది. మౌలిక సదుపాయాలను, చెత్త సేకరణ కూడా ఒక వ్యాపార సరుకుగా మార్చడం తప్ప ఇంకోటి కాదు. రెండోది, స్థానిక సంస్థల ఎన్నికలైంది. అక్కడ ఏం పన్నులు ఉండాలో, ఎలా ఉండాలో వాళ్ళు నిర్ణయించుకుంటారు. కానీ పైనుండి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వటం అంటే స్థానిక సంస్థలు ఎన్నుకున్నటువంటి ప్రజలను అవమానం చేయటమే, ఎన్నికైన స్థానిక సంస్థలకు అధికారాలు లేకుండా చేయటమే. పైపెచ్చి ఇప్పటి వరకు ఏనాడు లేనటువంటి చెత్త మీద పన్నుని అది సేవా ఫీజు పేరుతో నిర్ణయించడం అది సమంజసం కాదు. అందుకనే ముఖ్యమంత్రి గారు పునరాలోచన చేసి ఈ తక్షణమే ఈ చెత్త మీద వసూలు చేసేటువంటి సేవా ఫీజులని పూర్తిగా రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ పట్టణ పౌర సమాఖ్య తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా మున్సిపాలిటీలో సదుపాయాలని మెరుగుదల చేయాలి. అది ప్రభుత్వం యొక్క, మున్సిపాలిటీ యొక్క బాధ్యత అని చెప్పి మేము కోరుతాం. ఆంధ్రప్రదేశ్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు తన దగ్గర సమయం లేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు షెడ్యూల్ జారీ చేయలేని పరిస్థితిలో ఉన్నామని రమేష్ ఉత్తర్వులు ఇచ్చారు. 4 వారాల ఎన్నికల కోడ్ విధించాలన్న బాధ్యతను నెరవేర్చలేనన్నారు. సిబ్బంది కరోనా టీకా వేయించుకోవడంలో నిమగ్నమయ్యారని ఎస్సీసీ వివరించారు. ఈ పరిస్థితుల్లో షెడ్యూల్ జారీ చేయలేనని ఎస్సీసీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నూతన ఎస్సీసీ భుజస్కంధాలపైనే బాధ్యతలన్నీ ఉంటాయని నిమ్మగడ్డ తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం పోలీసు కార్యాలయంలో వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాల వేలం పాటలో అపూర్వ స్పందన లభించింది. వాహనాలు కొనేందుకు వినియోగదారులు పోటెత్తారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరోనాపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశం. వైఎస్ఆర్ జలకళ ద్వారా రాష్ట్రంలో 2 లక్షల మంది రైతులకు ఉచితంగా బోర్లు వేస్తామన్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్ రైతాంగ శ్రేయస్సే లక్ష్యమని వెల్లడి. ఈ నెల 26న భారత్ బంద్కు పిలుపునిచ్చిన వామపక్షాలు జయప్రదం చేయాలని ప్రజల్ని కోరిన నేతలు. దివాడలో సందడి చేసిన హీరోయిన్ పాయల్ రాజ్పూత్. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.